హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం లాస్ట్ ఒక 2 డేస్ బ్యాక్ మనం ఎంతగానో ఎదురు చూస్తున్న వందే భారత్ ట్రైన్స్లో స్లీపర్ కూడా ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పి ఆ రోజు మన ప్రధానమంత్రి మోదీ గారు 5 కొత్త ట్రైన్స్ని ప్రవేశపెట్టడం జరిగింది. నిన్న ఈ వందే భారత్ ట్రైన్స్ కానీ ఈ స్లీపర్ ట్రైన్స్లో కానీ మనం టికెట్ బుక్ చేసుకున్న తర్వాత క్యాన్సిల్ చేస్తే రీఫండ్ ఎలా ఉండబోతుందని చెప్పేసి నిన్న కొత్త రూల్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. చూడండి, ఆ రూల్స్ చూడండి, నేను మొత్తం అంతా చెప్తాను. ఒకవేళ మీరు టికెట్ కనుక బుక్ చేసుకున్నా, మీరు ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. చెప్తాను చూడండి, ఏమేమి ఎప్పుడు బుక్ చేసుకుంటే ఎంత ఛార్జ్ పడుతుంది, ఎంత పర్సంటేజ్ కట్ అయ్యి మన రీఫండ్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎందుకంటే మామూలు ట్రైన్స్కి ఈ ట్రైన్స్కి చాలా డిఫరెంట్ ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి, మీకు ఎంత పర్సంటేజ్లో క్యాన్సిల్ అవుతుందో కూడా మీకు ప్రతి ఒక్కటి చెప్తాను ఫ్రెండ్స్. వందే భారత్ అనేది ఒక ప్రీమియం హై స్పీడ్ లగ్జరీ ట్రైన్ ఫ్రెండ్స్. ఇది సాధారణ ట్రైన్స్ మాదిరి ఉండదు. కాబట్టి దీనికి రూల్స్ కూడా చేంజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి అలాగే క్యాన్సిలేషన్స్ కూడా రూల్స్ అనేది చాలా మారిపోయినాయి. ముందు ఈ సాధారణ జనరల్ ట్రైన్స్ ప్రకారం చూసుకుంటే 48 గంటల ముందర ఏదైనా మనం టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే సాధారణంగా మినిమం ఒక 25% అలా ఉండేసి మిగిలిన అమౌంట్ మనకి రిఫండ్ అయ్యేది. ఇప్పుడు ఈ వందే భారత్ ట్రైన్స్ స్లీపర్ ట్రైన్స్ వచ్చాయి కదా, ఇందులో మాత్రం మీరు టికెట్ చేసుకున్న తర్వాత మీరు వితిన్ 5 నిమిషాల్లోనే క్యాన్సిల్ చేసినా కూడా మన టికెట్లో 25% కట్ అయ్యి అమౌంట్ వస్తుంది ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్కి మీరు ఇప్పుడు ఒక స్లీపర్ ట్రైన్లో ఒక టికెట్ బుక్ చేసుకున్నారు, దాని ప్రైస్ వచ్చేసి 2000 అనుకోండి. బుక్ చేసిన 5 నిమిషాల్లోనే మీరు టికెట్ క్యాన్సిల్ చేసినారు, అప్పుడు మనకు 25% కట్ అయ్యి ఆ రిఫండ్ వస్తుంది. 2000 టికెట్ అంటే 25% కట్ అవుతుంది. కాబట్టి 500 రూపీస్, చూడండి, 2000లో 500 రూపాయలు మనకి అమౌంట్ కట్ అయ్యి 1500 రూపాయలు మాత్రమే మన అకౌంట్లో పడుతుంది. ఇది చాలా పెద్ద షాక్ అనమాట. వితిన్ 5 మినిట్స్కే 25% అనేది చాలా కాస్ట్ అనమాట. అలాగే ప్రయాణానికి 72 గంటల నుండి 8 గంటల లోపల క్యాన్సిల్ కనుక చేస్తే 50% ఫ్రెండ్స్. చూడండి, 50% ఛార్జ్ 72 గంటల ముందు నుంచి 8 గంటల లోపల కనుక మీరు కనుక కట్ చేసుకుంటే, క్యాన్సిల్ టికెట్ చేస్తే కనుక 50% రిఫండ్ మాత్రమే మనకి రిటర్న్ వస్తుంది. అంటే ఎగ్జాంపుల్కి 3000 రూపాయల టికెట్ కనుక మీరు బుక్ చేసుకుంటే 1500 రూపాయలు కట్ అయ్యి 1500 రూపాయలు మాత్రమే మీ అకౌంట్కి జమ అవుతాయి. 50% అనేది కట్ అయిపోతుంది. అలాగే ట్రైన్ డిపార్చర్కు 8 గంటల లోపల కనుక క్యాన్సిల్ కనుక టికెట్ చేసుకుంటే మీకు ఎటువంటి రీఫండ్ అనేది రాదు. అంటే ట్రైన్ స్టార్ట్ అయ్యి ఒక 8 గంటల ముందర మీరు కనుక టికెట్ కనుక క్యాన్సిల్ చేస్తే మీకు అందులో మీరు 2000 పెట్టిన 10,000 రూపాయల టికెట్ కానీ 5,000 రూపాయల టికెట్ కానీ మీకు ఒక్క రూపాయి కూడా వెనక్కి ఇవ్వరు. మీరు ప్రతి రూపాయి వేస్ట్ అనమాట ఇంకా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, మీరు ఒక్కసారి టికెట్ చేసుకున్న తర్వాత వితిన్ 5 మినిట్స్లో టికెట్ కనుక క్యాన్సిల్ చేసుకుంటే 25% కట్ అవుతుంది. అదే 72 గంటల నుండి ట్రైన్ ప్రారంభమయ్యే 8 గంటల ముందు కనుక మీరు టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే 50% వాళ్ళు రిఫండ్ చేస్తారంటే 50% మన అమౌంట్ లాస్ అవుతాం. అదే ట్రైన్ డిపార్చర్కు 8 గంటల లోపు టికెట్ కనుక క్యాన్సిల్ చేస్తే మీకు ఎటువంటి ఒక్క రూపాయి కూడా చెల్లించదు. మొత్తం అమౌంట్ అంతా జీరో, మీకు ఒక్క రూపాయి కూడా రాదు. టికెట్ క్యాన్సిల్ చేసినా కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఈ ట్రైన్స్ స్టార్ట్ అయ్యే ముందు చార్ట్ ప్రిపరేషన్ రూల్ ఈ ట్రైన్స్కి మార్చారనమాట ఫ్రెండ్స్.
డిపార్చర్కి సుమారు 8 గంటల ముందరే చార్ట్ ప్రిపేర్ చేస్తారంట ఈ ట్రైన్కి. ఆర్ఏసీ ఉండదు, మొత్తం అన్ని కన్ఫర్మ్డ్ సీట్స్ మాత్రమే. చూడండి, ఆర్ఏసీ ఉండదు, మొత్తం అన్ని ఆల్ సీట్స్ కన్ఫర్మేషన్తోనే ఆ సీట్స్ అన్ని బుక్ అయి ఉంటాయి. కాబట్టి ఈ రూల్స్ అన్ని మొత్తం మార్చేసినారు ఫ్రెండ్స్. చాలా కఠినమైన రూల్ ఇది వందే భారత్ ట్రైన్స్ లో, మన స్లీపర్ ట్రైన్స్ లో కూడా. మామూలుగా వందే భారత్ లో సాధారణ తత్కాలు, వెయిటింగ్ లిస్టు కాన్సెప్ట్ అనేది చాలా లిమిటెడ్. ఎందుకంటే ఇవి ప్రీమియం కాబట్టి సీట్లు కూడా మనకి 2 months నుంచే అవైలబిలిటీలో ఉండడం, అక్కడే మనకి సీట్స్ అన్ని కూడా మనకి బుకింగ్ అయిపోయింటాయి ఫ్రెండ్స్. మీకు 100% రీఫండ్ ఎప్పుడు వస్తుంది అంటే, రైల్వే ట్రాక్ను పూర్తిగా రద్దు చేస్తే, రైల్వే కారణంగా భారీ ఆలస్యం ట్రైన్ జరగడం కనుక జరిగితే, అలాగే ట్రైన్ డైవర్ట్ అయినా, ప్రయాణం రద్దయినా కూడా, ఇలాంటి సందర్భాలలో మాత్రమే మనకి ఛార్జ్ అనేది 100% రిఫండ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. లేదంటే మీరు చాలా జాగ్రత్తగా ముందే ఒక ప్లాన్ చేసుకొని ఈ వందే భారత్లో టికెట్ అనేది బుక్ చేసుకోండి. లేదంటే మీరు ఊరికే బుక్ చేసుకొని మీరు మధ్యలో క్యాన్సిల్ చేసుకుంటే చాలా అమౌంట్ అయితే కట్ అవుతుంది ఫ్రెండ్స్. చివరి నిమిషాల్లో అయితే అసలు క్యాన్సిల్ చేసుకోకపోవడమే చాలా బెటర్, ఎందుకంటే ఎటువంటి రీఫండ్ అనేది రాదనమాట. ఇది ఫ్రెండ్స్, సాధారణ రైలుతో పోలిస్తే చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఓవరాల్గా అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.